కాలీఫ్లవర్ రోల్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ 100 గ్రాములు, పచ్చి బఠానీలు పావు కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, మైదా 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కాలీఫ్లవర్ బఠానీలు ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. అలా రెడీ చేసి తెచ్చాను నేను. సో రెండు కలిపేసి ఉడికించేసాను. సరే, ఇందులో తురిమిన క్యారెట్, ఇది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే, సో ఈలోపు మనం డీప్ ఫ్రై ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం. తరిగిన కొత్తిమీర, ఓకే, ఉప్పు, కారం, గరం మసాలా, ఓకే, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, మైదా, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే, ఇవన్నీ మంచిగా కలపాలి. ఓకే, సో అయితే ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు కదా, వాటర్ జస్ట్ అందులో ఉన్న తడితో సరిపోతుంది. మనం అప్పుడు బాయిల్ చేసాం కదా, ఆ వాటర్. ఇప్పుడు మనకి పిండి ఏమైనా కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది అనుకోండి, ఏ పిండి అయినా వేసుకోవచ్చు అండి. మన టేస్ట్ కి ఏది కావాలంటే అది. బియ్యం పిండి కొద్దిగా వేస్తే క్రిస్పీగా వస్తుంది. ఓకే ఓకే గీత గారు, ఇలా మొత్తం పేస్ట్ లా మెత్తగా కలిపాం కదా, దీన్ని ఇప్పుడు రోల్స్ లాగా చేయాలి. సో ఇంకా అది మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో. ఇప్పుడు ఒక్కొక్కటి దీంట్లో వేసుకోవాలి. ఓకే గీత గారు, ఈ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. అవును, లోపల కూడా ఉడికింటాయి. ఓకే, తీసేద్దాం. ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి టమాటో సాస్ తో బాగుంటాయి ఇవి. అవునండి. ఓకే గీత గారు, ఓకే, డెకరేషన్ కూడా చేసేసాము కంప్లీట్. వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, చక్కగా గార్నిష్ చేసేసి కాలీఫ్లవర్ రోల్స్ రెడీ.